ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా నేను ఏమీ చేయకపోయినా, ఏమీ రాకపోయినా దేవుడు నా జీవితంలో కార్యం జరిగించగలడా విశ్వాసము కలిగితే అంటే దాని ఆన్సర్ ఎస్. ఖచ్చితంగా నీవు విశ్వాసము కలిగి ఉంటే అది నీకు ఆ శక్తి ఉన్నా లేకపోయినా, ఆ జ్ఞానం ఉన్నా లేకపోయినా, దేవుడు నీ జీవితంలో అనుకున్న కార్యాన్ని దేవుడు జరిగిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. దావీదు యొక్క జీవితాన్ని చూసుకుంటే, దావీదు రాజు అవడానికి లక్షణాలు ఉన్నాయా? రాజు అవడానికి సాధన చేశాడా? రాజు అవటానికి క్వాలిఫికేషన్ ఉందా అంటే నో నో నో. తన అన్న తమ్ములకు ఉంది. తన అన్నలు సిద్ధంగా ఉన్నారు. సమూయేలు వచ్చినప్పుడు కూడా అదే, తన అన్నలు సిద్ధంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. రాజుకు కలిగిన లక్షణాలే కానివ్వండి, అర్హతే కానివ్వండి, వారి అన్నలకు ఉందని అనుకున్నారు. కానీ కథ మార్చేవారు ఎవరు? ఆయన. ఆ కథ మార్చే దేవుడి దృష్టిలో ఉన్నది ఎవరో తెలుసా? దావీదు శక్తిమంతుడు అంటే కాదు, జ్ఞానం తెలిసిన వాడంటే కాదు, రాజు అర్హత ఉన్నవాడంటే కాదు, అన్నీ ఉన్న అన్నలకు కాదు. కానీ ఏమీ లేని దావీదుకి ఆ రాజరికం ఇవ్వబడిందంటే ఎందుకో తెలుసా? ఎందుకంటే విశ్వాసము దావీదుని ఎక్కడికి తీసుకెళ్ళింది? గొర్రెల కాపరి స్థితి నుంచి రాజు స్థితికి నడిపించింది. దావీదేమన్నా యుద్ధ నేర్పరా? కాదు, వాళ్ళ అన్నలు యుద్ధ నేర్పరి. అయినప్పటికీ దావీదు జీవితాన్ని, కథను మార్చినవాడు ఆయన. ఈ రోజు ఆ దేవుని మీద విశ్వాసం కలిగి ఉండు, నీ కథను కూడా ఆయన మార్చగలిగిన వాడు. నువ్వు అర్హత లేకపోయినప్పటికీ కూడా అర్హతను కలుగు చేయువాడు. ఆమేన్.